అది యేసుక్రీస్తు వారితో ప్రారంభమైంది. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి దాదాపు 2024 సంవత్సరాలైంది అని మనము అంచనా వేసుకొని ప్రతి రోజును మనం ప్రారంభించాలి. ఎందుకంటే కాలానికి ప్రారంభకుడు యేసుక్రీస్తు. అదేవిధంగా సంవత్సరానికి ప్రారంభికుడు ఎవరంటే యేసే. మనం రేపు 2025 చదువుకుంటున్నాము అంటే, జరుపుకుంటున్నాము అంటే 2025 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఈ వచ్చిన ఆయన అసలు ఎందుకోసం భూమి మీదకి వచ్చాడో ఎన్నో ప్రసంగాలు మనము ఈ నెల మొత్తం విన్నాము. ఈ డిసెంబర్ నెల మొత్తము ఎన్నెన్నో ప్రసంగాలు మనం విన్నాం ప్రియులారా. చాలా ప్రసంగాలు మనం విన్నాం. మరి ఈ ప్రసంగాలన్నిట్లకెల్లా సరైన వివరణ ఎవరే గాని బయట సంఘాలు ఎక్కడ చెప్పరు. ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సల్ లో మాత్రమే చెప్పగలరు. ఇంకెక్కడ సరైన వివరణ చెప్పట్లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరానికి మనం రేపు వెళ్తున్నాం కాబట్టి అసలు దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద ఏర్పరిచాడు? ఏర్పరిచిన ఆయన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి మొదటగా అసలు దేన్ని నెరవేర్చడానికి యేసు వచ్చారో ఒక విషయాన్ని మనకు దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. మరి తండ్రి చిత్తంలో ప్రథమమైనది, మొదటిది ఏమైనా ఉంది అంటే అదే తండ్రిని బయలుపరచడం. అంటే యేసుక్రీస్తు వారు మొదటగా దేనికోసం వచ్చారు ఈ భూమి మీదకంటే తండ్రిని బయలుపరచడానికి. తండ్రిని బయలుపరచడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడుతుంది ప్రియులారా. యోహాను సువార్త బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 20 అధ్యాయము 17 వచనం. యోహాను సువార్త నేను ఓపెన్ చేస్తాను పిల్లారా. సువార్త 20 అధ్యాయము 17 వచనం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ సందర్భం గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడ యేసు ఒక ఆమెతో అంటున్నాడు. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడనైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెబుతున్న మాటలు ఇవి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడనను మీ దేవుడనైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఎవరంట? మన తండ్రి. యేసుక్రీస్తు యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఎవరంట? మన దేవుడు. అంటే తండ్రిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. వచ్చిన ఆయన ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి ఒక అతను ఉన్నాడు కదా పరలోకంలో, ఆయన ఎవరో తెలుసా? మీ అందరికీ తండ్రి. నా దేవుడు అంటే ఒకడు ఉన్నాడు కదా పరలోకంలో, ఆయన ఎవరో తెలుసా? మీ అందరికీ దేవుడు అని బయలుపరచడానికి భూమి మీదకి వచ్చి ఆయన తర్వాత ఎక్కిపోతున్నాడు బయలుపరిచిన తర్వాత. అందుకే మనందరిని ఏమని తెలుసా? సహోదరులు అన్నాడు. సహోదరులు అంటే ఏంటి ప్రియులారా? సహోదరులు అంటే సహో ఉదరం, సహ ఉదరం. ఉదరం అంటే పొట్ట. ఉదరం అంటే పొట్ట.
ఒకే ఉదరం నుంచి వచ్చిన వాళ్ళను సహోదరులు అంటారు. అంటే ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళను సహోదరులు అంటారు. ఒక తండ్రి గర్భం నుంచి వచ్చిన వాళ్ళను సహోదరులు అంటారు. మరి ఈ సహోదరులందరూని ఎందుకు యేసుక్రీస్తు వారు మీరు నా సహోదరులు అంటున్నాడు? అంటే యేసుక్రీస్తు వారు మనందరము తండ్రిలో నుంచి వచ్చిన వారము. కాబట్టి మనందరికీ సహోదరులు అని యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే ఒకే ఉదరం నుంచి వచ్చిన వాళ్ళము. కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళం కాబట్టి నా తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనే మీకు కూడా తండ్రి. నా దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు కూడా దేవుడు అన్నాడు. అసలు ఎంత గొప్పగా యేసుక్రీస్తు వారు తండ్రిని పరిచయం చేశారో తెలుసా? అసలు ఈ మాటను మీరు ఆలోచిస్తే అసలు ఆశ్చర్యపోతారు పిల్లలు. ఏమనంటే మీరు పాత నిబంధన కాలం మొత్తం చూడండి. పాత నిబంధన కాలం మొత్తము తండ్రిని అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎలా పరిచయం చేశారు? యెహోవా, దేవా, పరిశుద్ధుడు, ప్రభువు అంటే అనేకమైన నామములతో ఆయన్ను బయలుపరిచారు. ఎవరు? ప్రవక్తలు, న్యాయాధిపతులు. అంటే పాత నిబంధన కాలంలో ఉన్న పితరులందరూ దేవుణ్ణి దేవుడుగానే పరిచయం చేశారు. లేదంటే యెహోవాగా పరిచయం చేశారు. లేదంటే ఒక ప్రభువుగా పరిచయం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడో తెలుసా? మీ తండ్రి. అంటే చక్కగా ఉంచండి. ఎంత మాధుర్యం చెప్పండి తండ్రి అనే మాటలు. తండ్రి, నాన్న, మన నాన్న అండి. పరలోకంలో ఉన్నవాడు ఎవరో తెలుసా? దేవుడు కాదు, మన నాన్న అని పరిచయం చేశాడు. దేవుడైతే నువ్వు ఎవరికో దేవుడు అనుకుంటావు, అందరి కోసం దేవుడు అనుకుంటావు, కానీ తండ్రి అంటే ఒక్కడికి మాత్రమే తండ్రి. కాబట్టి ఆయన నుంచి వచ్చిన వాళ్ళం మనందరం కాబట్టి ఆయన్ని ఎలా యేసుక్రీస్తు వారు ఉచ్చారించారంటే తండ్రి, నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. అసలు ఎంత చక్కగా ఉంది చూడండి. పరలోకమందున్న నా దేవుడా, పరలోకమందున్న నా యెహోవా, పరలోకమందున్న నా ప్రభువా అంటే ఎలా ఉంది చెప్పండి? వేరు చేస్తుంది కదా. మరి పరలోకమందున్న నా తండ్రి అంటే ఎంత చక్కగా ఉంది చూడండి ప్రియులారా. అందుకే శిష్యులు ఒకసారి వచ్చి యేసుక్రీస్తును మాకు ప్రార్థన చేయడం చేత కాదు, నేర్పించమని చెప్పారు. మరి యేసుక్రీస్తు వారు ఏమని నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అంటే పరలోకమందున్న మా యొక్క తండ్రి అన్నాడు. ప్రభువు యెహోవా అనలేదు. తండ్రిగా దేవుణ్ణి భూమి మీద పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ భూమి మీదకి. అందరూ దేవుడు 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 అనుకున్నారు. దేవుడు అనుకొని రకరకాల దేవతలను పెట్టారు, రకరకాల దేవుళ్ళను పెట్టారు. కానీ నీవు అక్కడున్నది దేవుడు కాదు, నీ తండ్రి అని చెప్తే ఇంకెవరు ఇంకొక దేవతను పెట్టగలరో చెప్పండి పిల్లారా. ఇప్పుడు మీ తండ్రి ఉన్నాడండి, నిన్ను కన్నా మన తండ్రి ఉన్నాడు. ఈ భూలోకంలో మనల కన్నా ఒక తండ్రి ఉన్నాడు. మరి ఈ తండ్రిని కాదని ఇంకో తండ్రిని ఎవరైనా ఒప్పుకుంటారో చెప్పండి? ఒప్పుకోరు కదా. మరి యేసుక్రీస్తు వారు దేవుడని పరిచయం చేస్తే ఆయన దేవుడుగానే ఉంటాడు. కానీ ఆయన నుంచి వచ్చిన వారం మనందరం కాబట్టి తండ్రిని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే తండ్రి అని కొత్త నిబంధన కాలం మొత్తం సంబోధించాడు ప్రియులారా. అందుకే మరొక మాట మనం చూద్దాం. ఇదే యోహాను 1వ అధ్యాయము, ఇదే యోహాను 1వ అధ్యాయము 18 చూడండి ఒకసారి. యోహాను 1:18. చాలా జాగ్రత్తగా వినాలి మాటలు ఇవన్నీ. ఎవడును ఎప్పుడైనాను తండ్రిని చూడలేదు అంటే దేవుణ్ణి ఇప్పటిదాకా ఎవరు చూడలేదు. మరి చూసిన
చూసిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. మరి చూసిన ఆయనే ఏం చేయాలి? బయలుపరచాలి. కాబట్టి ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అనగా జనతైత కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయనను బయలుపరిచెను. అంటే తండ్రిని ఎవరు చూశారు? కుమారుడైన యేసుక్రీస్తు వారు చూశారు. మొదటి కుమారుడైన యేసుక్రీస్తు వారు. మరి మొదటి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? బయలుపరచాలి. మళ్ళీ ఎవరు బయలుపరచలేరంటే ఎవరికి అవకాశం లేదు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానండి. హైదరాబాద్లో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏవేవి ఉన్నాయో నేను చెప్పాలి. ఎందుకంటే నేను హైదరాబాద్లో చూశాను కాబట్టి. అసలు హైదరాబాద్ని ఇప్పటివరకు చూడని వాళ్ళు దీని గురించి చెప్పగలరా? చెప్పలేరు కదా. మరి తండ్రిని గురించి చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కానీ తండ్రినే చూడని వాళ్ళు తండ్రి గురించి ఎలా చెప్పగలరు? చెప్పండి. కాబట్టి తండ్రి గురించి చెప్పాలి అంటే ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రిని చూసింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఎవరు చూడలేదంటే ఎవరూ చూడలేదు. మరి పాత నిబంధన కాలంలో మాట్లాడాడు కదా దేవుడు అంటారు. అది మరి వేరే సబ్జెక్ట్ పిల్లరా. మరొకసారి దాని గురించి మనం నేర్చుకుందాం. కానీ ఎవడు చూడలేదు అంటే ఎవ్వరు చూడలేదు తండ్రిని. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే చూశారు. ఆయన మాత్రమే తండ్రిని బయలుపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రిని బయలుపరచడానికి. మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను మరి నొక్కి నొక్కి చెప్తున్నాను. తండ్రిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. మరొక మాట చూద్దాం. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు? అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? మరియు నన్ను పంపిన తండ్రియే మళ్ళీ తండ్రి అంటున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు. అంటే ఆయన వినలేదంటే వినలేదు, చూడలేదంటే చూడలేదు. అంతే. ఎప్పుడైనాను ఎవడైనాను దేవుని చూడలేదు. తండ్రిని చూడలేదు. మీరు ఏ కాలం అందినది ఏ కాలమైనా కానీ పాత నిబంధన కాలమా, కొత్త నిబంధన కాలమా, ప్రజెంట్ ఉన్న కాలమా, అది ఆదాము మొదలుకొని ఇంతవరకు ఈ రోజు ఈ క్షణం వరకు ఏ కాలమైనా సరే ఏ కాలంలో ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము కూడా మనం ఎవరం చూడలేదు. కాబట్టి తండ్రిని బయలుపరచడానికి కేవలం యేసుక్రీస్తు వారు మాత్రం ఈ భూమికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశారు చూడండి. ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టిన ఆయన దేవుని కోసం పనిచేసి ఎంతోమంది స్వస్థపరిచి మన కోసం మన పాపముల కోసం సిలువనెక్కి సిలువలో సజీవ యాగముగా మార్చబడి చివరి రక్తపు బొట్టు కారేంత వరకు ఆయన ఉండి మరణించి తిరిగి లేచి తండ్రి దగ్గరకు మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి. మరి యేసుక్రీస్తు వారు వీటన్నిటిని దేనికోసం చేశాడు? తండ్రిని బయలుపరచడానికి. తండ్రిని బయలుపరచడానికి. ఇప్పుడు మనం ఆహారం తింటామండి. ఆహారం ఎందుకు తింటాం? ఆరోగ్యం కోసం. అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక పర్పస్ ఉంటుంది. అలానే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు, అన్ని కార్యాలు చేశారంటే ఈ కార్యాల ద్వారా ఎవరిని బయలుపరచడానికి? తండ్రిని. అంటే మీ అందరికీ తండ్రి అనే ఒక ఆయన ఉన్నాడండి పరలోకంలో. ఆ ఉన్న ఆయన మీకోసం నిరంతరం పనిచేస్తున్నాడు. నిరంతరం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు? నిరంతరము తండ్రి మన కోసం పనిచేస్తున్నాడు. చూద్దామా మాట ఎక్కడుందో? ఇదే 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే ఇప్పుడు తండ్రి పని చేస్తున్నాడా? పని చేస్తున్నాడు. కుమారుడని యేసు పని చేస్తున్నాడా? పని చేస్తున్నాడు. అంటే తండ్రి పని చేస్తున్నాడు, కుమారుడు ఇద్దరు పని చేస్తున్నారు. మరి ఎందుకయ్యా ఇద్దరు పని చేయాలి? అవసరం లేదు కదా. సృష్టినంతా చేశాడు. చేసిన ఆయన మరలా ఎందుకు పని చేయడం అంటారా? ఒక ఉదాహరణ చూడండి. మనం ఒక వస్తువును తయారు చేస్తాం. ఉదాహరణకు ప్రియులారా, మన ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంది. కుట్టు మిషన్ తయారు చేస్తారు. ఈ కుట్టు మిషన్ లేదు తెచ్చుకున్నారనుకోండి. తెచ్చుకున్న ఈ కుట్టు మిషన్ను
మనము అలానే వదిలిపెట్టేస్తామా? లేదంటే దాన్ని పని చేస్తామా? మిషన్ తెచ్చుకున్నాం కాబట్టి మిషన్ ఎక్కి బట్టలు కుడితేనే నీకు డబ్బులొస్తాయి. లేదంటే రాదు. మరి ఈ సృష్టిని అంతా చేసిన దేవుడు సృష్టిని అలానే ఉంచితే ఏంటి యూజు? ఏంటి ఉపయోగం? కాబట్టి సృష్టి నడవాలంటే, మనుషులు బ్రతకాలంటే దేవుడు సృష్టిని ప్రతిరోజు నడిపించాలి. సూర్యుని రప్పించాలి, చంద్రుని రప్పించాలి, చుక్కలను రప్పించాలి, చీకటిని కలుగు చేయాలి, పగళ్ళు కలుగు చేయాలి, వర్షాలను కలుగు చేయాలి, చలికాలం, వేసవికాలం, ఎండాకాలం, ఉం? చేపలను పుట్టించాలి, సమస్త జీవరాశులను పుట్టించాలి. మొక్కను విత్తనం నాటితే విత్తనంని మొక్కగా పెద్దగా చేయాలి. ఒక విత్తనం నాటితే ఆ ఒక్క విత్తనానికి 10 కాయలు కాయాలి, 100 కాయలు కాయాలి. చూడండి, దేవుడు ప్రతిరోజు ఎంత పని చేస్తున్నాడో చూడండి. మనమైతే ఇంట్లో మన అమ్మ మన నాన్న చెప్పిన పని చేయమంటే చేయము. ఒక్కిద్దరి పని మనం చేయలేము. కనీసం మన పని మనం కూడా చేసుకోలేము ఒక్కోసారి. అలాంటిది తండ్రి అయిన దేవుడు ప్రతిరోజు నీ కోసం నా కోసం పని చేస్తున్నాడు. అంటే ఆయన ఖాళీగా అసలు కూర్చోవట్లేదు పిల్లలు. ఖాళీగా కూర్చోవట్లేదు. ఒక సూర్యుడు వస్తున్నాడంటే అది దేవుడు ప్రేరణ, దేవుడు పని. ఒక చంద్రుడు వస్తున్నాడంటే అది దేవుని పని. నువ్వు చేసిన వస్తువు, నేను చేసిన వస్తువు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అది కుళ్ళిపోయి, కృషించిపోయి చెడిపోతుంది. కానీ దేవుడు చేసిన ఈ ప్రకృతి ఎప్పుడూ ఒకేలాగుంది పిల్లలు. ఎందుకు? ప్రతిరోజు దేవుడు వాటిని శుభ్రపరుస్తూ, ప్రతిరోజు దేవుడు వాటిని మన కోసం ఏర్పరుస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఇంత గొప్పగా దేవుడు మన కోసం పనిచేస్తుంటే ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నాను చెప్పండి? దేవుడి కోసం పని చేస్తున్నామా? చెప్పండి ప్రియులారా. దేవుడి కోసం అసలు ఎవ్వరూ పని చేయట్లేదండి. దేవుడిచ్చిన ఈ ప్రకృతిని ఉపయోగిస్తున్నాడే కానీ దేవుని కోసం ఎవరు పని చేయట్లేదు. సర్వ సృష్టిని చేసిన దేవుడే మన కోసం పని చేస్తుంటే మరి ఈరోజు కనీసం నువ్వు నీ ఇంటి వారి కోసమైనా పని చేస్తున్నావా? సంఘంలో పని చేస్తున్నావా? లేదంటే బయట సమాజంలో పని చేస్తున్నావా? దేంట్లో పని చేస్తున్నావు? నీ జీవితం కోసం, నీ జీతం కోసం, జీత భత్యాల కోసం ఉదయాన్నే లేచి సాయంత్రం పడుకునేంత వరకు కష్టపడి బ్రతుకుతావే కానీ దేవుడి కోసం కనీసం ఒక గంట మనం జీవించలేమా? ఒక గంట మనం పని చేయలేమా? క్రిస్మస్ వస్తుందని, జనవరి వస్తుందని, గుడ్ ఫ్రైడే వస్తుందని, ఈస్టర్ వస్తుందని సంబరాలు చేసుకుంటాం. కానీ మిగిలిన దినాలు కూడా దేవుడే ఇచ్చాడు కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? కాబట్టి యేసుక్రీస్తు వారి భూమి మీదకి తండ్రిని బయలుపరచడానికి వచ్చారు. మరి నువ్వు నేను ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి కదా. యేసుక్రీస్తు వారేమో తండ్రిని ఈ భూమి మీద బయలుపరిస్తే మరి నువ్వు నేను ఈ సంవత్సరపు చివరి దినాన్న ఎవరిని బయలుపరుస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించారా? స్నేహితులను బయలుపరుస్తారు, తల్లిదండ్రులను బయలుపరుస్తారు, భార్య భర్తను బయలుపరుస్తుంది, భర్త భార్యను బయలుపరుస్తాడు. కానీ ఎవరైనా ఈ సమాజానికి దేవుణ్ణి బయలుపరిచారా? ఒక నిజమైన క్రైస్తవుడు మాత్రమే బయలుపరుస్తున్నాడు పిల్లలు. ఇంకెవ్వరూ బయలుపరచటం లేదు. ఎవ్వరూ బయలుపరచటం లేదు. ఒక నిజమైన క్రైస్తవుడు దేవుణ్ణి ఎరిగిన వాడు మాత్రమే బయలుపరచగలుగుతున్నాడు. యేసుక్రీస్తు వారు కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే పనిచేసి దేవుణ్ణి, తన తండ్రిని దేవుడు కాదు, ఈయన మనందరికీ తండ్రి అని బయలుపరిచాడు. మరి నువ్వు నేను కనీసం ఒక్కరోజైనా మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? తండ్రిని మనం బయలుపరుస్తున్నామా? ఎన్నో సంవత్సరాలు మనం పుట్టిన మొదలుకొని దేవుడు మనకి ఎంతో కాలాన్ని ఇచ్చాడు. కొంతమందికి 30 ఏళ్ళు ఇచ్చాడు, 40 ఏళ్ళు ఇచ్చాడు, 50 ఏళ్ళు ఇచ్చాడు, 60 ఏళ్ళు ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఇచ్చినా కూడా ఈ సంవత్సరం అన్నిటిలోకి ఏ రోజైనా దేవుణ్ణి బయలుపరుస్తున్నారా?
మన సొంత కార్యాలను మాత్రమే మనం చూసుకుంటున్నాం కానీ ఏనాడైనా నీ దగ్గరున్న నీ సహోదరునికి ఆకలితో ఉన్నవాని కొద్దిగా అన్నం పెట్టారా? ఏమీ లేని వాడికి ఏదైనా ఇచ్చారా? నూతన సంవత్సరము, కొత్త సంవత్సరాలకి మనం అడుగు పెడుతున్నామని ఎంతో సంతోషపడుతున్నాను. కానీ ఈ కొత్త సంవత్సరాన్ని జరుపుకోలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏనాడైనా గమనించావా నీ సహోదరుని? దేవుడు పని చేస్తున్నాడు. ఏమండి, మీకు ఒక ఉదాహరణ చెప్పమంటారా? దేవుడు ఎంతగా పని చేస్తున్నా అసలు దేవుని పనికి నిదర్శనం ఏంటో చెప్పమంటారా ఒకసారి? ఈరోజు 31st నైట్ చాలా మంది జరుపుకుంటారు, అవునా? రేపు జనవరి 1. మరి ఈ జనవరి 1 ఆల్రెడీ 2024 జనవరి 1 వచ్చిందా లేదా? వచ్చింది. కానీ మరలా ఎందుకు 2025 జనవరి 1 వస్తుంది? సంవత్సరాలు మారుతున్నాయి కానీ నెలలు మాత్రం మారటం లేదు, రోజులు మాత్రం మారటం లేదు. కేవలము సంవత్సరం అనేది మాత్రమే మారుతుంది. అసలు ఏంటి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకు 2024 అయిపోయి 2025 వస్తుంది? కేవలం మనకెందుకు 12 నెలలు మాత్రమే ఉన్నాయి? 13 ఎందుకు లేవు? 10 ఎందుకు లేవు? 1 ఎందుకు లేదు? అంటే ప్రియులారా, దేవుడు సృష్టిని ఎంత చక్కగా చేశాడంటే చాలా చక్కగా చేశాడు. ఏంటో తెలుసా? ఈ గ్రహాలన్నిటికీ మధ్యలో సూర్యుని ఉంచాడు. గ్రహాలకు మధ్యలో సూర్యుని ఉంచాడు. సూర్యుని ఉంచిన దేవుడు సూర్యుని చుట్టూ భూమిని తిప్పుతూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి భూమి జనవరి 1 అంటే జనవరి 1వ తేదీ ఒక చోట నుంచి ప్రారంభమయ్యి సూర్యుని చుట్టూ తిరిగి మరలా అదే చోటుకి రావడానికి దానికి పట్టే సమయము 366 రోజులు. అర్థమైందా? సూర్యుని చుట్టూ భూమి ఒక దగ్గర నుంచి ప్రయాణం చేసి చుట్టూ తిరిగి మరలా అదే ప్రదేశానికి రావడానికి దానికి పట్టే కాలం వచ్చి 365 రోజులు లేదా 366 రోజులు. అందుకు అంటే ఇప్పుడు సూర్యుని చుట్టూ 2024 జనవరి 1వ తేదీ ఎక్కడైతే భూమి ప్రారంభమైందో అదే ప్రదేశంలోనికి మరల ఇప్పుడు భూమి చేరుతుంది. అంటే సూర్యుని చుట్టూ తిరిగి తిరిగి ఒక ప్రదేశానికి మరలా వస్తే అది మనకు ఒక సంవత్సరమైనట్టు. మరి ఇప్పుడు ఈ సూర్యుని చుట్టూ భూమిని తిప్పుతున్నది ఎవరు? మన తండ్రి అయినా దేవుడు. అంటే నీకు సంవత్సరం రావాలి అంటే ఎవరి పనిది? దేవుని పని. మరి దేవుడు చేస్తేనే నీకు ఈ సంవత్సరం వస్తుంది. దేవుడు పని చేయకపోతే నీకు ఈ సంవత్సరం రాదు. మరి సంవత్సరం వస్తుందని సంబరపడే నీవు దేవుని కోసం పని చేస్తున్నావా? ఇదొక ప్రశ్న మనం వేసుకోవాలి ఈ సంవత్సరంలో. ఎందుకంటే 24 సంవత్సరాలు అంటే దాదాపు 2024 సంవత్సరాలు దేవుడు మనకి ఇచ్చాడు ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్. అంటే 2024 సంవత్సరం అంతా అసలు మనం ఎలాంటి కార్యాలు దేవుని కోసం మనం చేశాము, 2025లో ఎలాంటి పనులు దేవుడి కోసం చేయాలి. ఒక ఉద్యోగం వచ్చిందంటే ఒక సంవత్సరం అయిపోయిన వెంటనే మనం ఎంత సంపాదించామో మనం చూసుకుంటాం ఒకసారి. నా శాలరీ ఇంత, నా ఇంత శాలరీలో నేను ఎంత సంపాదించుకున్నానో చూసుకుంటాం. మరి దేవుడిచ్చిన జీవిత కాలంలో ఒక సంవత్సరం లేదా ఒక రోజు గడిచిపోతుందంటే ఎంత నువ్వు సంపాదించావో చూసుకోవా? దేవుని యొక్క జ్ఞానాన్ని, పరలోకంలో నీ ధనాన్ని ఎంత సంపాదించావో నువ్వు చూసుకోవా? చూసుకోవాలి పిల్లలు. సంవత్సరాలు వస్తున్నాయని చెప్పి మనం సంబరపడడం కాదు. అసలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఈ సంవత్సరాలు? ఆయన పనిని తెలియడానికి, ఆయన పని తెలియడానికి. దాన్ని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి బయలుపరిచాడు. దేవుడైన వాడిని తండ్రి అని పరిచయం చేశాడు. దేవుణ్ణి తండ్రి అని పరిచయం చేశాడు. ఇక్కడికి వదలండి, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక క్రైస్తవుడు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మన సహోదరులు ఎవరైనా మిగిలిన దేవతలను తండ్రి తల్లి అని పిలవడం చూశారా?
ఎక్కడ ఉండదండి. కేవలం క్రైస్తవుడు మాత్రమే తన తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలవగలడు. అంత ప్రేమ, అంత ప్రేమ చూపించి ఆయన మన కోసం ఈ సృష్టిని చేశాడండి. సృష్టిని చేశాడు. కానీ నువ్వు నేను మాత్రం 31st నైట్ అని చెప్పి ఎంజాయ్లు, షికార్లు ఎన్నెన్నో చేస్తుంటాం. కానీ ఈ 31st రోజు మనం ఏం చేయాలి తెలుసా? సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఆయన సన్నిధికి మనం వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ఒక్క దినము గడుపుట యెహోవా మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. మరి ఈ యొక్క చివరి దినాల్లో మనం ఆయన మందిరంలో మనం గడపలేమా ప్రియులారా చెప్పండి? గడపలేమా? గడపాలి. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని చూడక ఎంతో మంది మరణించి ఉండగా నిన్ను నన్ను మాత్రమే ఎన్నుకొని దేవుడు ఈ సంవత్సరాన్ని తర్వాత రేపటి ఇంకో సంవత్సరాన్ని 2025ను మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు అంటే నీ మీద దేవుడు చూపిస్తున్న ప్రేమ. మరి ఈ ప్రేమను గుర్తించవా? గుర్తించాలి ప్రియులారా. తండ్రి ప్రేమను మనం గుర్తించాలి. ఈ లోకంలో ఉన్న తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను గుర్తించి వాళ్ళకు సంవత్సరానికి కొత్త బట్టలు పెడతామే. మరి దేవుణ్ణి ప్రేమించి ఒక కొత్త వ్యక్తిని, ఒక పాపిని మార్చి దేవుని చెంతకు తీసుకుని రాలేవా? సంవత్సరానికి ఒక్క పాపి మారినా మన జీవితకాలం 60 లేదా 70 సంవత్సరాలు కాబట్టి కనీసం ఒక 20 లేదా 30 మందిని మనం మార్చొచ్చు. ఒక్క పాపిని. పనిచేయండి. దేవుని కోసం పని చేయండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. నేర్చుకున్న వాక్య ప్రకారంగా జీవించండి ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు మనకే మాదిరి. యేసుక్రీస్తు అదే చేశాడు. భూమి మీదకి వచ్చాడు. తనలో పాపం ఏమీ లేదు. ప్రతి కార్యము తండ్రి చిత్తాను ప్రకారంగా చేశాడు. అందుకే అంటాడు కదా ఒక మాట యోహాను సువార్తలో 4:34 అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు? తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం జరిగింది ప్రియులారా. అంటే మొదటగా యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరిచారు ఈ భూమి మీదకి వచ్చి. మరి తండ్రి నుంచి భూమి మీదకి వచ్చిన నువ్వు నేను మనందరము ఎవరిని బయలుపరుస్తున్నాం? సాతాను బయలుపరుస్తున్నామా? మన తల్లిదండ్రులను బయలుపరుస్తున్నామా? డబ్బును బయలుపరుస్తున్నామా? ఒక్కసారి మనము ఈ చివరి దినాన మనం ఆలోచించేయాలి. కాబట్టి ప్రియులారా 31st నైట్ అని చెప్పి షికార్లని, పండగలని, పబ్బులని ఎంతో అల్లకల్లోలంగా తిరుగుతుంది ఈ ప్రపంచం. సిటీలో అయితే విచ్చలవిడిగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడాలు, మందు తాగడాలు, సిగరెట్లు తాగడాలు, డ్యాన్సులని, షికార్లని ఎన్నెన్నో నాశనానికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. కానీ ఈరోజు నువ్వు నేను ఎంత అదృష్టవంతులమో తెలుసా? ఈరోజు ఉదయాన్నే, ఈ చివరి రోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం మరలా మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. మరలా రేపటి దినాన ఉదయాన్న దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. రేపటి దినాన సాయంత్రాన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. మరలా ప్రతిరోజు ఉదయాన్నే 5:30 నుంచి 6:30 వరకు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. ఎంత ధన్యులమో చూడండి. ఏమండి ₹1 ఏమన్నా మీరు ఖర్చు పెడుతున్నారా? పెట్టడం లేదు కదా. మనం ఒక ప్రయాణం చేయాలి అంటే ఎంతో ఖర్చు చేయాలి. కానీ పరలోక రాజ్యం అనే దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహిస్తానన్నాడు కదా. మరి ఉచితంగా అనుగ్రహించే దాన్ని ఎందుకు మనం తీసుకోకూడదు? ఎందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఈ సంవత్సరపు చివరి దినాన్న నువ్వు నేను ఎవరిని బయలుపరుస్తున్నామో, ఎవరిని మార్చామో ఒకసారి నువ్వు నేను ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆయన తండ్రిని బయలుపరిచినట్టు ఈరోజు నువ్వు నేను కూడా మన భూలోక సంబంధమైన తల్లిదండ్రులను కాదు, పరలోక సంబంధమైన తండ్రిని గొప్ప చేయాలి ఈ సమాజంలో. తండ్రి గురించి గొప్పగా చెప్పాలి ఈ సమాజంలో. తండ్రి యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలి. తండ్రి యొక్క ఔన్నత్యాన్ని చాటింపు వేయాలి ప్రపంచానికి. అది ఈరోజు నువ్వు నేను చేస్తున్నది. కాబట్టి కొత్త సంవత్సరం వచ్చిన సంబరపడొద్దండి.
ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు సూర్యుని చుట్టూ భూమిని తిప్పుతూ ఉన్నాడు కాబట్టి. ప్రియులారా, ఇది దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి నువ్వు నేను పని చేయాలి. సంఘంలో పని చేయాలి. సంఘంలో డెకరేషన్ ఉందా, క్లీనింగ్ ఉందా, వెళ్ళి పని చేయాలి. సంఘంలో భోజనాలు ఉన్నాయా, వెళ్ళి పని చేయాలి. సంఘంలో ఇంకేమైనా పనులు ఉన్నాయా, వెళ్ళి పని చేయాలి. ఎందుకంటే సంఘము దేవుని యొక్క ఆలయం అన్నాడు. దేవుని మనస్సు అనేది సంఘంలో ఉంటుంది. సంఘంలో దేవుని పిల్లలు ఉంటారు. కాబట్టి సంఘానికి మీరు సహాయం చేస్తే ఎవరికి సహాయం చేసినట్టు తెలుసా? దేవుడికి. ఎందుకంటే దేవుని పిల్లలకు సహాయం చేయమని దేవుడే చెప్తున్నాడు కదా. కాబట్టి ప్రియులారా, దేవుని పని చేయండి. ప్రతిరోజు దేవుని పనిలో ఉండండి. దేవుని పని 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 అండి. ఈ లోకంలో ఇదంతా వ్యర్థమే ప్రియులారా. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. వస్తువులు ఈ రోజు ఉంటాయి, రేపు అందుకే మీరు ఈ భూమి మీద ధనమును కూర్చుకునే వద్ద అక్కడ చిమ్మెటైనను తుప్పైనను తినివేనన్నాడు. మరి ఎక్కడ దాచుకోవాలయ్యా మన డబ్బు ఇదంతా అంటే పరలోకంలో నీ డబ్బును దాచుకో. ఎలా దాచుకోవాలి తెలుసా? నీ దగ్గర ఉన్న నీ సహోదరునికి సహాయం చేయడం వలన, లేని వాడికి అన్నం పెట్టడం వలన, లేని వానికి బట్టలు ఇవ్వటం వలన, ఇలా ఎన్నో కార్యాలు ఉన్నాయి దేవుడి కోసం నువ్వు చేయాల్సినవి. ఈ కార్యాలన్నీ నువ్వు చేస్తే అప్పుడు నీ ధనము, నీ యొక్క వైభోగము ఇదంతా పరలోకంలో దాచిపెట్టబడుతుంది. కాబట్టి తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఈ సంవత్సరం చివరి దినాన మీరు గుర్తుపెట్టుకొని మనల్ని మనం తగ్గించుకొని ఈ లోకంలో ఉన్న మనుషులను గొప్ప చేయకుండా మనలో పరలోక సంబంధమైన తరతరాలకు నిలిచి ఉండే పరలోక రాజ్యాన్ని, ఆ పరలోకంలో ఉంటున్న తండ్రైన దేవుణ్ణి మనం ఈ సమాజానికి బయలుపరచాలని ప్రేమతో మీ అందరినీ కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. మంచిది.